హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము యెషయా గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చెను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మన ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏంటంటే మనం ఏదైతే ప్రార్థిస్తామో మనం అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా దేవుడు అత్యధికమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఎందుకంటే మనం నజరైన యేసుక్రీస్తుని విశ్వసించడం ద్వారా తండ్రికి ప్రియకుమారుని వలె మనము మారిపోయాము. ఇప్పుడు చూసుకున్నట్లయితే లెంట్ డేస్ జరుగుతుంది. ఇదంతా ఎవరి కోసం జరిగింది? యేసుక్రీస్తు సిలువ వేయబడ్డం కానీ, ఆయన కొరడాలతో కొట్టబడ్డం కానీ, ఆయన ప్రాణం పెట్టడం కానీ ఎవరి కోసం జరిగింది? మన కోసమే. మన యొక్క పాపాలను ఆయన తీసుకుని, లోకపరమైన మన యొక్క పాపం ప్రతి ఒక్క దాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన ఆయన యొక్క నీతిని ఆ సిలువ ద్వారా మనకి ఇచ్చున్నాడు. కాబట్టి మనం దాన్ని ఎంతగా అయితే మనం విశ్వసిస్తామో ఆ విశ్వాసంలో ఉన్న శక్తి సామర్థ్యం ద్వారా మన జీవితంలో విజయము పొందుకుంటాము. నీ విశ్వాసం ఎలా ఉందంటే యేసుక్రీస్తు ద్వారా నేను నిత్య జీవానికి వారసుడిగా మారి ఉన్నాను. ప్రతి బలహీనత మీద నేను జయాన్ని క్రీస్తు ద్వారా నేను పొందుకున్నాను. ఎప్పుడైతే నువ్వు విశ్వసించున్నావో ఆ విశ్వాసం నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. ఆ విశ్వాసం నిన్ను అనేకమైన విషయాల నుండి విడిపిస్తుంది. ఆ విశ్వాసం నిన్ను ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెడుతుంది. కాబట్టి నువ్వు ఏదైతే దేవుని విశ్వసిస్తున్నావో, దేవుని యందు నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో, దేవుడు నువ్వు అంటి కట్టుకుని ఉండడం వల్ల, దేవుడితో నువ్వు సహవాసం చేయడం వల్ల నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు నీవు చూస్తావు. అట్టి రీతిగా నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థిస్తావో, నువ్వు ఎవరి గురించి అయితే అడుగుతావో, దేవుని వద్ద మొరపెడతావో ప్రతి ఒక్కదానికి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు గారు చేసిన కార్యాల కన్నా అత్యధికమైన కార్యాలు ఆయన విశ్వసించిన మనమే చేస్తామని నజరైన యేసుక్రీస్తు చెప్పిన్నారు. కాబట్టి నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి ఏదైతే చేస్తావో, ఆయన శిష్యులు చేసిన కార్యాల కన్నా అత్యధికమైన కార్యాలు, క్రీస్తు చేసిన కార్యాల కన్నా అత్యధికమైన అద్భుతాలు నీవు చేస్తావు. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారానే నువ్వు చేస్తావు. కాబట్టి నీ విశ్వాసం, దేవుడు నాకు తోడైన ప్రతి ఒక్క దాంట్లో నాకు విజయం కలిగిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడతావో ఆ ఆధారపడడం ద్వారా అద్భుతాలు నువ్వు చూస్తావు. కాబట్టి మనం విశ్వసించి ప్రతి ఒక్క దాని యందు నాకు దేవుడు తోడై ఉన్నాడు, దేవుడు నాకు తోడైండి నడిపిస్తున్నాడు, ప్రతి దాంట్లో నాకు విడుదల కలగజేస్తాడు, ప్రతి దాని మీద అధికారం నాకు ఇచ్చున్నాడు అనే స్పృహలో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళతావో అనేకమైన కార్యాలు నువ్వు చూస్తావు. ఎందుకంటే ఏ విషయమందు నిన్ను చేయి విడిచేవాళ్ళలాగా నీ దేవుడు లేడు. ప్రతి విషయమందు నీ చేపట్టుకు నడిపిస్తాడు. ప్రతిదాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నీ జీవితంలో ప్రతి ఒక్క దాన్ని కూడా ఆయన జయించేసే ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో వచ్చి ప్రతి ఒక్క దాన్ని నువ్వు లోకపరమైన ఆలోచనతో నువ్వు ఎదుర్కోకుండా దేవుడు దీన్ని జయించున్నాడు, క్రీస్తు ద్వారా ఈ పరిస్థితుల్లో నేను బయటకు వస్తాను అన్న నమ్మకంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అనేకమైన విజయాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ బలహీనమైన పరిస్థితులను నువ్వు తప్పించుకుంటావు. నీ సహవాసము నీలో ఉన్న అపరాధ భావాన్ని తొలగించేసి నీ సహవాసము నిన్ను ధైర్యపరుస్తుంది. నీ సహవాసం నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. కాబట్టి దేవుని యందు మనం నిలిచి ఉందాము. ప్రతి దాని యందు మనం విజయము పొందుకుందాము. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణంలో మీరే తోడని నడిపించిందండి. వీడియో చూస్తున్న వరకు ఏదైతే సహాయం కావాలి మాకైతే సమస్తం తెలియదు కానీ నువ్వు సమస్తం తెలుస్తున్నారు తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం దయచేయండి. అప్పు ఐశ్వర్యంగా మారును గాక, అనారోగ్యం ఆరోగ్యం మారును గాక, కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.